కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపైకి నీరు ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాగల 32 గంటల్లో ఇటు ఏపీ అండ్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు ఏపీకి వచ్చేసి ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి జిల్లా, విశాఖపట్నము, దాంతో పాటు పార్వతీపురము, విజయవాడ, శ్రీకాకుళము, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు వచ్చేసి మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణఖేడ్, వనపర్తి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. గత 10 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణ అంతటా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కంప్లీట్ గా జలమయం అయిపోయింది. చాలా జిల్లాల్లో కూడా భారీగానే వర్షం నమోదైంది. అయినప్పటికీ కూడా తెలంగాణలోని 33 జిల్లాల్లో 10 జిల్లాల్లో ఇప్పటికింకా లోటు వర్షపాతమే ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఈ జిల్లాలో కూడా 20 నుంచి 30% లోటు వర్షపాతమే ఇప్పటికీ ఉంది. మిగతా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. అంటే ఈసారి మాత్రము చాలా డిఫరెంట్ ఆఫ్ వెదర్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు సందీప్. ఎందుకంటే మార్నింగ్ టైంలో కూడా వాతావరణం అంతా కూల్ గా ఉంటుంది. మధ్యాహ్నము, రాత్రికి వచ్చేసరికి మళ్ళీ హీట్ ఎక్కువ ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగిపోతుంది, వేడి ఉంటుంది. సో వాతావరణ శాఖ ఏమో వర్షాలు పడుతున్నాయి, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఈదురుగాలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ అయితే గత 2 రోజుల నుంచి తెలంగాణలో ఎక్కువ కనిపించడం లేదని చెప్పవచ్చు. అయితే ఏర్పడినటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఇంకా బలంగా మారడం లేదు. అది బలహీనంగానే ఉంది. అది బలంగా మారితేనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్ లోనైతే ఒకసారి గతంలో కురిసినటువంటి వర్షాలతో అయితే కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నదులు కృష్ణా, గోదావరి నదులతో పాటు అటు మంజీరా నది, మూసీ నది, ఈ నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. దాంతో పాటు అన్ని ప్రధాన వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. అటు కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు గానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ గా గేట్లను చాలా సార్లు లిఫ్ట్ చేసి లక్షలాది క్యూసెక్ల వాటర్ ని కూడా దిగువకు రిలీజ్ చేయడం జరిగింది. ఇటు గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీరంసాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి ఇటు గోదావరి నుంచి కూడా లక్షలాది క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే ఎక్కడ చూసినా సరే తెలంగాణలో గతంలో కురిసినటువంటి వర్షాలతోటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. దాంతో పాటు వాగుల ఉధృతి కూడా ఎక్కువగా చేసింది. అటు
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైనా సరే, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైనా సరే, అన్ని ప్రాజెక్టులకు కూడా కంప్లీట్ గా వాటర్ వచ్చి ఫుల్ఫిల్ అయిందని చెప్పవచ్చు. దాంతో పాటు చెరువులు కూడా నిండిపోయి చాలా చెరువులు కూడా మత్తర్లు పడ్డాయి. కురిసినటువంటి వర్షాలకైతే వేలాది ఎకరాల్లో పొలాలైతే నీట మునిగిపోయాయి, వరద కూడా కొట్టుకుపోయాయి. వరి గాని, పత్తి గాని, మిర్చి గాని, సోయాబీన్ పంటలకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము అధికారికంగా సర్వే చేసింది లేదు. సర్వే చేసిన వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసుకొని పోయారు పంట నష్టం సంబంధించి, కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు. ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి ఈ జిల్లాలో ఇంత నష్టం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నష్టం జరిగింది. నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి 10,000 15,000 ప్రభుత్వం పరిహారం చెల్లిస్తానని స్పష్టమైనటువంటి ప్రకటన అధికారికంగా చేయలేదు. కేవలము జిల్లాలో విజిట్ చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు గాని వాళ్ళు మాత్రమే అక్కడ అడిగినటువంటి రైతులకు సమాధానం చెప్పి 10,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పి పోతున్నారు తప్ప ఇప్పటివరకు అయితే రైతుల నుంచి అయితే పూర్తి స్థాయిలో వివరాలు సేకరించుకోలేదు, వాళ్ళ డాటా కూడా సేకరించలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరొక భారీ వర్షాలు కనుక నమోదైతే ఇప్పటికే చాలా నష్టపోయాము, మరింత వర్షాలు పడితే ఇంకా నష్టపోయే అవకాశం ఉందని కూడా రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ లో భారీ వర్షాలకు అనుగుణంగా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండడానికి ప్రభుత్వం అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కూడా ప్రజలకు కూడా అవే సలహాలు సూచనలు అందజేశారు. ముఖ్యంగా అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు మాత్రం చాలా డ్యామేజ్ అయ్యాయి సందీప్. ఎందుకంటే గ్రామాలకు మండలాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టివిటీ రోడ్లు కానీ, జిల్లాలకు వెళ్లేటువంటి రోడ్లు కానీ చాలా చోట్ల కూడా కొట్టుకుపోయాయి వరద ప్రవాహాలకు. ఈ మట్టి రోడ్లు అయితే గ్రామాల్లో ఎక్కువగా మట్టి రోడ్లు ఉంటాయి, అవి అయితే కంప్లీట్ గా తుడిచికి పెట్టుకుపోయాయని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా దెబ్బతిన్నటువంటి రోడ్ల పైన ప్రయాణాలు చేయలేక గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి రోడ్లు ఉంటాయి, పిఆర్ డిపార్ట్మెంట్, దాంతోపాటు R&B డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రోడ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా రిలీజ్ చేసి వాటి మరమ్మతులు చేయడానికి అధికారులు కూడా అంచనాలు తయారు చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో భారీ వర్షాలతోటి మరొకసారి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయే అవకాశం ఉంది సందీప్. ముఖ్యంగా రాజుపేట అంటే గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎలా ఉంది, అంటే వరదల ప్రభావం వల్ల ఏమైనా నష్టం వాటిల్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకు ఈ సీజన్ లో సందీప్ అటు జూన్ లో, జూలైలో ఈ 2 నెలల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. అంటే ఎర్లీగా నైరుతి ఋతుపవనాలు మే చివరి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించాయి. అంత తొందరగా ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రంతో పాటు అటు భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఇద్దరు కూడా ప్రకటనలు చేశారు. కానీ వారి ప్రకటనలకు విరుద్ధంగా భారీ వర్షాలు జూన్ నెలలో, జూలై నెలలో నమోదు కాలేదు. జూన్ లో కొట్టాల్సినటువంటి వర్షం కంటే 23% లోటు వర్షపాతం జూన్ లో నమోదైంది. జూలై నెలలో కూడా 17% లోటు వర్షపాతం నమోదైంది. ఈ లోటు వర్షపాతాన్ని సవరించుకుంటూ ఇప్పుడు ఆగస్టు చివరిలో కురిసినటువంటి భారీ వర్షం అయితే దాన్ని కూర్చిందని చెప్పవచ్చు లోటు వర్షపాతాన్ని. అయితే మనకు 33 జిల్లాలో కేవలము 23 జిల్లాలో మాత్రమే అనుకున్న విధంగా వర్షం పడింది. మిగతా 10 జిల్లాలో చాలా లోటు వర్షపాతం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దపల్లి, మంచిర్యాల, అటు రాజన్న సిరిసిల్ల, నిర్మలు, దాంతోపాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ ఈ జిల్లాలో 20 నుంచి 30% వరకు లోటు వర్షపాతం ఉంది. అంటే మిగతా 23 జిల్లాల్లో వర్షాలు కురిసింది. అటు కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు కానీ, ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయి కానీ, ఉత్తరాది జిల్లాలో కానీ వర్షం నమోదైంది, వర్షం పడ్డది. కానీ పడాల్సినంత వర్షం పడలేదు. భారీగా వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, వాగులు ప్రవహించాయి. కానీ అది ఎటైతే మాత్రమే జరిగింది సందీప్. అంటే కంటిన్యూగా మనకు వర్షాలు పడితేనే పూర్తి స్థాయిలో మిగులు వర్షపాతం నమోదవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ ఈ జిల్లాలో లేదు, కేవలం మిగతా జిల్లాలో మాత్రమే నమోదైంది. సో భారీగానైతే నష్టం జరిగింది. పడ్డ జిల్లాలో మాత్రం తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అటు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి పంటల్లోకి
నీళ్లు వచ్చాయి, ఇసుక మేటలు, ఇసుక దిబ్బలతోటి వరి పంటలు మునిగిపోయాయి. పత్తి కూడా చాలా వాటర్ ఎక్కువగా స్టోరేజ్ కావడంతో పత్తి పంట కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. వందలాది ఎకరాల్లో రైతులకు సంబంధించినటువంటి పత్తి పంట గాని, ఇటు వరి పంట గాని భారీగా వర్షాలు కురిసి వరద ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాలో మాత్రం తీవ్రమైనటువంటి నష్టం రైతాంగానికి జరిగింది. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి భూముల్లోనైతే ఆనవాళ్ళు పత్తికి సంబంధించినట్టు కానీ వరి పంటకు సంబంధించింది కానీ ఆనవాళ్ళు లేకుండా కంప్లీట్ గా కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఇప్పుడు ఆ రైతులు పంట వేసుకుందామన్నా కూడా ఆ టైం అయిపోయింది. పంటలు విత్తుకునేటువంటి సీజన్ అయిపోయింది. కొత్తగా ఇప్పుడు పంటలు వేసుకోలేరు. దాంతో పాటు ఇప్పుడు పాడైపోయినటువంటి ఇసుక మేటలతో దిబ్బలతో వరదలు కొట్టుకుపోయినటువంటి భూమిని చదును చేయాలన్నా కూడా రైతులకు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆర్థిక భారం వాళ్ళకు ఉంది. దాంతో పాటు చాలా రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. గ్రామీణ ప్రాంతాల రోడ్లు, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు కానీ, R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్లు కానీ కొట్టుకుపోయి అటు ప్రయాణాలకు రైతులకు ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల జరిగింది. సో ఇప్పుడు మళ్ళా భారీగా వర్షాలు పడితే మాత్రము ఇటు ప్రజలకు కానీ రైతాంగానికి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది సందీప్. సో ఈ పరిస్థితులలో అటు పంట నష్ట పరిహారానికి సంబంధించింది కానీ, ఇటు రోడ్ల డ్యామేజ్ సంబంధించింది కానీ, ప్రజలు జనాలు రైతాంగం పడ్డటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటికి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా వారిని ఆదుకునే విధంగా మాత్రం ప్రభుత్వం నుంచి అధికారికంగా మాత్రం స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడము, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ భరోసా ఇవ్వకపోవడంతో రైతాంగం అయితే ఆందోళన చెందుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.